పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన కీలక దస్త్రాలు ఫైల్స్ దగ్ధం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టారు. కార్యాలయంలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందిని లోతుగా విచారణ చేశారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అలాగే సిబ్బంది వాంగ్మూలాలను సైతం రికార్డు చేశారు. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన దస్త్రాలను దహనం చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తు అధికారి రామారావు నేతృత్వంలోని బృందం విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఇటీవల కృష్ణానది కరకట్టపై దహనమవుతున్న దస్త్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పీసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి అధికారులు సిబ్బంది నుంచి వివరాలు రాబట్టారు. కార్యాలయం కాపలా సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం అక్కడి రికార్డులను పరిశీలించారు. ఆఫీసు నుంచి దస్త్రాలు తీసుకెళ్లిన సంగతి మీకు తెలుసా? కారులో ఎప్పుడు తీసుకెళ్లారు? వాహనాల రాకపోకలను రిజిస్టర్లో నమోదు చేస్తారా? వంటి ప్రశ్నలను అక్కడ సిబ్బందికి సంధించారు. తాము కార్ల నెంబర్లను మాత్రమే నమోదు చేస్తామని, వాటిని తనిఖీ చేసే అధికారం తమకు లేదని సెక్యూరిటీ సిబ్బంది సమాధానమిచ్చారు. కాగితాలు కరకట్టపై తగలబెట్టిన రోజు కార్యాలయం నుంచే కారు వెళ్లిందా? వివరాలు రిజిస్టర్లో నమోదు చేశారా అని పోలీసులు ఆరా తీశారు. ఆ వివరాలు పట్టికలో లేవని, తమకు సమాచారం లేదని సిబ్బంది వివరించారు. అలాగే పోలీసులు తమ వెంట తెచ్చిన దస్త్రాలను పీసీబీ కార్యాలయంలోని సంబంధిత విభాగం సిబ్బందికి చూపించి వాటిని ఎవరు తయారు చేశారు, ఎవరి కోసం తయారు చేశారు అనే వివరాలను సేకరించారు. అలాగే సంబంధిత ఉద్యోగుల స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సమీర్ శర్మ వద్ద ఓఎస్డీగా పనిచేసిన రామారావు ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే ఆయన వ్యక్తిగత పనులపై హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. ఆయన ఇంట్లో కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైళ్లు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు తనిఖీ చేసేందుకు వెళ్లినట్లు తెలిసింది. తాను హైదరాబాద్లో ఉన్నానని, విజయవాడ వస్తానని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని పోలీసులతో రామారావు మాట్లాడినట్లు సమాచారం. రామారావు అందుబాటులోకి వస్తే విజయవాడలోని ఆయన ఇంటిని పూర్తిగా తనిఖీ చేసే అవకాశం ఉంది. ఈ దగ్ధం వెనుక ఎవరెవరు ఉన్నారో విచారణ చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.